హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఒక కొత్త క్లాన్ వచ్చింది మరియు కొత్త టాస్క్ కూడా వచ్చేసింది. సో ఈరోజు బిగ్ బాస్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా. ఒకటి అయితే ఓడిపోవడం మాత్రం చాలా కష్టం అనిపించింది. అది నిజంగా కూడా అది ఇంపాసిబుల్ నా 40 minutesలో తినడం అనేది. సో మనం దాని గురించి అక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం. ఇక స్టార్ట్ కాగానే మనీతోటి ఆడుకుంటున్న సోనియా నిజంగా కూడా ఎమోషనల్గా ఆడుకోవడంలో సోనియా నెంబర్ 1. బట్ ఇక్కడ మనీ తన కూతురు పైన ఎంత ప్రేమ ఉందో చూపించగలిగాడు. నేను ఇంత మంచి టాస్క్ ఇచ్చానని ఫీల్ అవుతుంది. బట్ అది తన ఎమోషన్ అని ఎందుకు అర్థం కావట్లేదు. ఒక తండ్రి తన కూతురుని చూసుకోలేని పొజిషన్లో ఉన్నప్పుడు అది నీకు ఒక టాస్కా? నాకైతే అది ఆ టాస్క్ ఇవ్వడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే సో మనీ మెంటల్గా వీక్ అయినా కానీ బట్ బాండింగ్లో తన కూతురునైతే అంటే వీళ్ళు తనతో అడ్జస్ట్ కాలేక వెళ్ళిపోయారనిపించింది. అంటే ఈవెన్ దో ఎవరు కూడా తనతో అడ్జస్ట్ కావాలంటే కష్టం, కానీ తన తండ్రి అయినాక తన కూతురుతోటి ఉండాలి అని ప్రతి తండ్రి కోరుకుంటాడు. సో ఆ ఎమోషన్ మాత్రం చాలా బాగా పండించాడని కాదు, అతడి రియల్ లైఫ్లో కంట్లో నుంచి నీళ్లు కూడా రావద్దు అని చెప్పింది. నాకు అది రాక్షస ఆనందం అనిపించేసింది. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేసేయండి. ఇక దీని తర్వాత కొత్త క్లాన్ అయిన సీతకు తన బ్యాండ్ తీసేయమని చెప్పేసి మెడలో హారం వేసుకొని సీట్ మీద కూర్చోమని చెప్పారు కదా. సో ప్రతి ఒక్కరూ కేవలం నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ పొమ్మన్నాడు అని చెప్పి మిగతా వాళ్ళు వెళ్ళారు. కానీ కేవలం ఇప్పుడు ఏంటంటే నిఖిల్ టీంలో నిఖిల్, సోనియా, పృథ్వీ, సో వీళ్ళు ముగ్గురే వెళ్ళారు ఫస్ట్. అంటే తన సొంతంగా వెళ్ళారు. సొంతంగా వెళ్ళే ముందు ఒక చిన్న అది చెప్పాలి, సోనియా గురించి చిన్నది చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు సోనియా ఒక ఇలాంటి టాస్కులు ఇస్తుంది. సో క్వశ్చనింగ్ కూడా ఇస్తుంది. సీతను ఒక క్వశ్చనింగ్ వేసింది, ఒకవేళ నేను పృథ్వీ ఉంటే ఎవరిని ఎంచుకుంటావు అంటే నాకు పృథ్వీతోటి కొంచెం బాండ్ ఉంది కాబట్టి నిన్ను తీసేసి పృథ్వీని ఎంచుకునేదాన్ని అని చెప్పేసి తనకున్న అభిప్రాయం చెప్పింది. సో ఈ అభిప్రాయాన్ని ఇప్పుడు కామెడీ వేలో తీసుకోవాల్సిన అభిప్రాయాన్ని సీరియస్ చేసి తన క్లాన్లోకి వెళ్ళేటప్పుడు ఎంత మాట అంది అంటే నాకైతే అది వీళ్ళందరూ డిస్కస్ చేస్తుంటే అరే ఇది కరెక్టే కదా అంటే మనకు ఆ టాస్క్ జరిగింది చూపించలే, కానీ ఎవరైనా చూసేది ఉంటే కింద ఆ లింక్ని అయితే పెట్టేసేయండి. నేను చూడలేదు ఆ టాస్క్ను. అంటే తను అడిగింది, ఒకవేళ లేకపోతే మనం ఏం చేయలేము. అది బిగ్ బాస్ ఏంటంటే మెయిన్ దాంట్లో ఇవ్వలేదు, మళ్ళీ ప్లస్ ఇంకా దాంట్లో కూడా ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ట్రా కట్లో కూడా ఇవ్వలేదు కాబట్టి నేను చూడలేదు. సో మనం ప్రతి 24 hours దాని వీడియోని చూసుకుంటా నేనైతే ఉండలేను కాబట్టి అది సీన్ అయితే చూడలేదు. బట్ చెప్పిన దాన్ని బట్టి అయితే అది తప్పు అనిపించేసింది. ఎందుకంటే నాకు నచ్చిన వాళ్ళకు టాలెంట్ లేకుండా నేను వెళ్ళడానికి ఇష్టపడను అని. ఇది కష్టం కదా. అయితే ఫస్ట్ ఏంటంటే ఇక సీతకు అది వేసుకొని ఇచ్చినాక ఫస్ట్ విష్ణువుకు నేను కాంతారా టీంలో ఉంటాను. ఎందుకు అంటే ప్రీవియస్ నాకు ఏదైతే టీంలో ఉన్నానో నాకు ఐడెంటిటీ అనేది రాలేదు. ఆ ఐడెంటిటీని ఇక్కడ నేను ఖచ్చితంగా తెచ్చుకుంటాను అని చెప్పేసి ఇందులోకి వెళ్ళింది. నెక్స్ట్ విష్ణు తర్వాత సోనియాను మనము ఇప్పుడు ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీసు మన నిఖిల్కి ఉన్నదట. ప్లస్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఆ కారణం ఇవన్నీ చెప్పింది. కానీ ఇది ఓకే, ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్ నిఖిల్కి ఉంది. బట్ ఆ లీడర్షిప్ క్వాలిటీని ధ్వంసం చేయాలంటే సోనియా ఉండాలన్నట్టు. సో సోనియా ఉన్నంత కాలము నిఖిల్ పైకి రాడు, పృథ్వీ పైకి రాడు. ఇలానే వీళ్ళతోటి ఫైట్ చేస్తూ మిగతా సభ్యులతోని దూరంగా వెళ్ళిపోతారు. అంతా కలిపేసి ఆ ముగ్గురు మాత్రమే ఒక గ్రూప్ అవుతుంటారు. మనము చూసాం కదా సన్నీ గెలిచిన దాంట్లో సన్నీ ఏమో అందరితోనే ఉంటారు. బట్ అక్కడ ఆ ముగ్గురు మాత్రమే ఎప్పుడైతే దాని ఏంటి మోజో రూమ్లో కూర్చొని చాలా ఎంజాయ్ చేశారు చూసారా ఒక ముగ్గురు. ఆ ముగ్గురు ఎలానో ఇప్పుడు ఈ ముగ్గురు అలా అయిపోతున్నారు అనిపించింది.
సో నెక్స్ట్ మనకేం చేస్తుందామంటే నెక్స్ట్ తనకనే నిఖిల్కు నైనికకు వస్తే నేను చీఫ్గా సీతను పై నాకు ఎందుకంటే సీతపై నాకు నమ్మకం ఉంది. ఇంతకుముందు దాంట్లో నాకైతే ఛాన్స్ రాలేదు, అక్కడ చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఛాన్స్ రాలేదు. సో ఇక్కడ నాకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుంది, నేను ఆడి చూపిస్తానని చెప్పేసి ఇందులోకి వెళ్ళిపోయింది. పృథ్వీ నాకు నిఖిల్ తోటి ఉన్న కంఫర్ట్ జోను అని చెప్పేసి ఇంచుమించు కంఫర్ట్ జోను ఉన్నట్టుగా మాట్లాడాడు తన దాంట్లో. ఇంకా నబీల్ వచ్చేసి సీతకు రాయల్టీ ఉంది, మళ్ళీ తర్వాత తప్పును ఒప్పుగాను ఒప్పును తప్పుగాను చూపించే గుణం లేదు, తప్పును తప్పుగాను ఒప్పుకుంటుంది అని చెప్పేసి ఒక మాట అన్నాడు చూసారా. సోనియాకు చెప్పు తువ్వాలలో ఏంటిది తువ్వాలలో చెప్పు కట్టి ఆ తువ్వాలతో కొట్టినట్టుంది. సో ఇప్పుడు తువ్వాలతో కొట్టినట్ట చెప్పుతో కొట్టినట్ట అది మీరు కింద కామెంట్ చేయండి. నాకైతే అదే అనిపించింది. ఇక మనకు ఏంటంటే ఆదిత్య నాకు రిస్ట్రిక్షన్ మంచి రెస్ట్రిక్షన్లో వర్క్ చేస్తాను అని చెప్పేసి. యష్మి నేను బంధుత్వాల కోసం రాలేదు, నేను గేమ్ ఆడటానికి వచ్చాను, ఏదైనా జరిగితే స్పోర్టివ్గా తీసుకునే వాళ్ళతో నేను ఆడతాను. సో ఇక్కడ ఉన్న టీంలో అందరూ స్పోర్టివ్గా తీసుకుంటారు కాబట్టే నేను ఈ టీంలోకి వెళ్తానని వెళ్ళింది, బట్ లాస్ట్ వరకు ఉండలేదు. సో యష్మి తోటి అక్కడ అయిపోయింది, ఆ క్లాన్ నిండిపోయినాక ఇక మణికంఠ వచ్చేసి నేను ఇక్కడ నీకు ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు అక్కడ ఆ టీంకి వెళ్ళిపోవాల్సిందే, లేదంటూ ఎవరినైనా స్వైప్ చేస్తే మాత్రం నువ్వు ఇక్కడ సీత టీంలో ఉండొచ్చు అంటే నేను ఎవరినైనా స్వైప్ చేస్తావా సీత, నేను నీతోనే ఉంటాను, నీ క్లాన్లో ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్తున్నాడు. చెప్తే నేను మాత్రం ఎవరిని తీసేయలేను, వాళ్ళంతటి వాళ్ళు వచ్చారు అని చెప్పేసింది. తర్వాత ప్రేరణ ముందే చెప్పింది నాకు అవకాశం లేదు, ఎందుకంటే నన్ను లాస్ట్కి పిలిచారు, అదే నాకు ఫస్ట్ పిలిచేది ఉంటే నాకు అవకాశం ఉండేది. సో నాకు అవకాశం లేకుండా మీరు ఆ క్లాన్లోకి వెళ్ళమంటే నాకైతే అనిపిస్తలేదు. అంటే ఎవరినైనా స్వైప్ చేసుకుంటావా అంటే ఎవరైనా స్వైప్ చేసుకుంటే నేను ఖచ్చితంగా వెళ్తాను అంటే అప్పుడు ఏమందంటే యష్మి నేను ఎక్కడున్నా ఆడతాను, అది మీ ఇష్టం, నేను స్వైప్ అవ్వడానికైనా రెడీ అని చెప్పేసి మాట్లాడింది. అయితే అప్పుడు మళ్ళా మణికంఠ అంటున్నాడు మరి నన్ను ఎందుకు తీసుకోలేదు ఎవరైనా స్వైప్ చేసి అంటే, నేనైతే అప్పటికి యష్మిని వదులుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు యష్మి తనంతట తాను పోతానంటే ఇక ఏడుస్తుంటే తనను ఏడిపించడం ఇష్టం లేక కాంతారా టీం నుంచి శక్తి టీంలోకి యష్మి తనంతట తాను వెళ్ళింది. సో తను వచ్చింది, ఇది వీళ్ళది పెద్ద క్లాన్ కాబట్టి డ్రాగన్ ఫ్లై రూమ్ ఇచ్చేశారు. ఇక పృథ్వీ ఇప్పటిదాకా ఎంజాయ్ చేస్తుండే, ఇప్పటి వరకు లగ్జరీ రూమ్లోనే ఉన్నాడు 2 వారాల నుంచి. ఫస్ట్ వారం సగం నుంచి అంటే మొత్తం 3 వారాలు వచ్చినాక ఒక 2-3 రోజులు తప్ప మిగతా రోజులు అంతే. ఇన్ని రోజులు 24 రోజులలో 3 రోజులు తప్ప మిగతా మొత్తమైన లగ్జరీ రూమ్లోనే ఉన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ టైం పని చేయడం చూడాలి అని చెప్పేసి అందరూతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు, హౌస్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన పని చేయడు, కానీ ఎందుకు పని చేయలేని పోక్ చేస్తుంటాడు కదా. సో ఆ పోకింగ్ ఉండడం వల్ల ఇప్పుడు అతడికే నష్టం జరుగుతుందా అంటే అవును అని మాత్రం నా ఆన్సర్. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇక ఇప్పుడు ఏమంటున్నాడంటే మణికంఠకి ఇప్పటివరకు అందులోకి వెళ్ళడం అయితే ఛాన్స్ రాలేదు. సో మణికంఠ ఏమంటున్నాడంటే ఇక నేను డ్రాగన్ ఫ్లై రూమ్కి ఓన్లీ చీఫ్గా మాత్రమే వెళ్తా, అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి. ఇక తర్వాత వీళ్ళు ముగ్గురు మళ్ళీ మీట్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు, యష్మి అండ్ మణికంఠ అంటే మణికంఠని పక్కకు పెట్టేసేది ఉంటే యష్మి స్పైగా మాత్రమే యూజ్ చేస్తుంది, మన ముగ్గురమే ఏదైనా డిసైడ్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక మనకు ఏమైందంటే ప్రేరణతో మాట్లాడుతూ మన యష్మి ఆ రూమ్లో ఉన్నది కదా, మాట్లాడుతూ ఏమంటుంది అంటే ఇప్పటి వరకు నీకు ఎవరైతే కొంచెం నామినేషన్ పాయింట్లో వీక్ అనిపించిందో అందరితోటి నువ్వు బాండ్స్ పెంచుకో, అందరితో గొడవలు అనేది షార్ట్అవుట్ చేసుకో అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇక సోనీ ఏమవుతుందంటే మన యొక్క
మనం మనం వీక్ అని మాత్రం వాళ్ళకు చూపెట్టకూడదు అని చెప్తుంది. పృథ్వీకి నేను పని మాత్రం ఎట్లా చేస్తానంటే నేను డిమాండ్గా చెప్తే నేను చెయ్యను అని చెప్తే, నువ్వు అట్లా కాదు నేను లొంగి చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఏమవుతుందో అని నాకు అర్థం కావట్లా. ఇక ఎస్పీ మనకు ఎందుకంటే స్పైగా వచ్చిందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా, ఇక రాత్రి అయిపోయింది, అందరూ ఇక పడుకున్నారు. మొత్తానికైతే ఇదే డిస్కషన్ జరిగింది. ఇక ఇదే డిస్కషన్ జరిగిన తర్వాత ఇక గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయినాక అయితే ఇక్కడ నాకైతే చాలా నచ్చింది సీతది. ఏంటంటే మనం మొత్తం పని వాళ్ళ మీద వేయద్దు, మనకు తోసిన పని మనం చేద్దాం, వాళ్ళకి అప్పచెప్పే పనులు వాళ్ళకి చెప్దాం అని చెప్పేసి మాట్లాడింది చూసావా. సో తను పాత అది అప్పుడు వర్క్ తనకు చీఫ్గా లేదు కాబట్టి కొన్ని డిసిషన్స్ తీసుకోలేకపోయింది. బట్ లగ్జరీ వచ్చినా కానీ వాళ్ళకు హెల్ప్ చేద్దాము అన్నది చూసారా. నాకైతే సీత పోతుంటే తన క్యారెక్టర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక బ్యాలెన్స్డ్ పర్సన్గా అనిపిస్తుంది నాకైతే. ఇక ఇది అయిపోయినాక భూకంపం వస్తుంది అని చెప్పేసి ఇక మీకేందంటే వచ్చే అలలో మీరు కొట్టుకుపోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తున్నారు. ఎందుకు అంటే 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి. సో ఒక్కొక్క వైల్డ్ కార్డ్ను మీరు ఒక్కొక్క ఆట ఆడి తీసేయాలి. ఒక్కొక్క ఆట ఆడినందుకు ఒక్కొక్క ₹1,00,000 కలుసుకుంటూ పోతాయి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పేశారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక గేమ్ ఆడితే ₹1,00,000 వస్తాయి. గేమ్ ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది. సో ఇక్కడైతే ఇప్పుడు ఒకవేళ గెలిచేది ఉంటే డబుల్ ప్రాఫిట్, ఓడిపోతే డబల్ లాస్. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది, వీళ్ళు వచ్చే ₹1,00,000 పోతాయి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది వీళ్ళను ఉంచి వాళ్ళని తెప్పిస్తారా లేకపోతే వీళ్ళని పంపించి వాళ్ళని తెప్పిస్తారో తెలీదు. అంటే ఈరోజు ఇప్పుడు ఈ వారం అయితే ఒకరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయినట్టే, ఎందుకంటే ఒక టాస్క్ ఓడిపోయారు కాబట్టి. సో ఒక ఫస్ట్ టాస్క్ వచ్చేసి బాల్ టాస్క్, టవర్ బాల్ టాస్క్ అని చెప్పేసి పెట్టేశారు. అంటే పెద్ద టవర్లో బాలు వెయ్యాలి. ఆ బాల్ కూడా ఇంత ఉంది బాల్. ఆ ఇంతున్న బాల్కు ఇంత పెద్ద మనిషి బిల్డింగ్ అంత దాని మీద పెట్టి తీసుకుపోయి ఆ బిల్డింగ్ అంత టవర్లో వేయాలన్నట్టు. సో ఇట్లా 10 minutesలో 5 balls అంటే సో కాంతారా టీం కొంచెం స్ట్రాంగ్గా అనిపించేసింది. మొత్తానికైతే స్ట్రాంగ్నెస్ వాళ్ళకి వచ్చేసింది. సో కాంతారా టీం గెలిచేసింది. నెక్స్ట్ టాలీ టాస్క్ పెట్టారు. సో టాలీ టాస్క్ మాత్రం ఇంపాసిబుల్, ఎందుకంటే రెండు టీములు గెలవలేదు. సో అందువలన ఇంకొక కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీకి మాత్రం మార్గం సులభమైపోయింది. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఒక టాస్క్ ఓడిపోగానే ఒక వైల్డ్ కార్డ్ లోపలికి వచ్చేసి హాయ్ అని చెప్తారనుకున్నారు. సో కాదు, అది ఎప్పుడైనా కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎప్పుడు సండే వస్తూ ఉంటాయి. అంటే ఫస్ట్ సీజన్లో మాత్రం మిడిల్ ఆఫ్లో కూడా పంపించారు. అంటే అది కూడా సండే వాళ్ళని ఇంట్రడక్షన్ చేసి తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగ్ బాస్ అవసరం ఉన్నప్పుడు పంపించేవాడు. మనం చూసాము ఫస్ట్ దాంట్లో. మిగతా వాటన్నిటికీ వైల్డ్ కార్డ్ అనేది సోమవారం రోజు లేకపోతే మంగళవారం, అదే బిగ్ బాస్ ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు పంపిస్తారు. కాకపోతే వాళ్ళని మాత్రం ఎంట్రీ మాత్రం సండే రోజు మాత్రం చేసేవారు. ఇది ఇట్లా జరుగుతూ ఉండేది అన్నట్టు. మొత్తానికైతే ఈరోజు చాలా బాగా అనిపించింది. అయితే ఇంతవరకు టాస్కులు మేము గెలవాలి, పక్క వాళ్ళు ఓడిపోవాలి అనే తీరులా ఆడారు. బట్ ఇప్పటి నుంచి అలా కాకుండా ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే అన్నట్టుగా ఆడుతున్నారు. సో ఇలాంటి టాస్కులు వచ్చినప్పుడు అందరిలో యూనిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము కాళ్ళు చేతులు ఇరగొట్టుకొని అని కాదు, కష్టపడి ఇన్ని రోజులు 3 వారాలు కష్టపడి వీళ్ళు ఒక ఫ్రేమ్ అనేది తీసుకొచ్చుకున్నారు. సో ఈ ఫ్రేమ్ను తీసుకొచ్చుకొని అంటే గ్రూపులను తెచ్చుకున్నారు, ఇవన్నీ తెచ్చుకున్నారు. అంటే వీళ్ళు ఆడి కష్టపడారు. ఇప్పుడు కొత్తోడు వచ్చేసి సేమ్ అదే పొజిషన్ వీళ్ళు 0 నుంచి స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎంతవరకు అయితే సంపాదించారు దానిపై నుంచి వాళ్ళు సంపాదించాలి. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ సంపాదించినా కానీ వీళ్ళది యాడ్ అయిపోతుంది కాబట్టి సో ఇదైతే వీళ్ళకు కష్టం అని చెప్పుకోవచ్చు. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే ఒక గోడ ఎక్కేటప్పుడు
భూమి నుంచి ఎక్కినోడు, భూమి నుంచి టాప్ వరకు పోయినోనికి ఎక్కువ ప్రియారిటీ కావాలి అనిపిస్తుంది. బట్ ఒకడు ఏంటంటే మధ్యలో నుంచి ఒక తాడు కట్టుకొని వీళ్ళు ఎక్కడికి ఎక్కిల్లో అక్కడి నుంచి కలిసి మళ్ళీ పైకి పోతే మాత్రం ఒకవేళ వాళ్ళు అంతకటి పోయినప్పుడు ఆ క్రెడిట్ ఆయన ఆ తాడు పట్టుకొని మధ్యలో తాడు పట్టుకొని పైకి వచ్చింది అనుకో, ఆ క్రెడిట్ తనకు పోతే మాత్రం వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, మేము ఫస్ట్ వీక్ నుంచి వచ్చి ఆడి తీసుకొచ్చుకోలేదు, నేను మధ్యలో వచ్చి తీసుకొచ్చుకున్నాడు అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ పైన ఇదివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్న వాళ్ళు కూడా టాప్ 5లో ఉన్నారు, మనం చూసాము. ఇక ఏం జరుగుతుందో, ఎంతమంది వైల్డ్ కార్డ్ వస్తారో తెలీదు, ఎందుకంటే చాలా పెద్ద లిస్టే ఉంది. ముగ్గురు అయితే ఇప్పటికి రెడీగా ఉన్నారు అని మాత్రం, ఈ సండే వరకు ముగ్గురు రెడీగా ఉన్నారు అని ఒక టాక్ అయితే వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఒక వీళ్ళ గేమ్ను బట్టి మరి 13 గేమ్లు ఇప్పుడే పెడతారా? ఇప్పుడు ఎందుకంటే ఇవాళ 2 గేమ్లు పెట్టారు, రేపు 2 గేమ్లు పెట్టిందనుకో 4 గేమ్లు అవుతాయి. అంటే రేపు ఇంకా మొత్తం 13 గేమ్లు కావాలంటే సరిపోవట్లేదు టైం. నాకు తెలిసి అయితే టైం సరిపోదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఫుడ్ తినేసి దాన్ని డైజెస్ట్ చేసుకోవాలంటేనే చాలా కష్టం. ఏం జరుగుతుందో మరి, ఇది ఎన్ని రోజులు చేస్తారో, ఎన్ని రోజులు ఎక్స్టెన్షన్ చేస్తారో తెలీదు. ఇది ఈరోజు నా బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి, మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.